రక్షణ మన ప్రభువే ఇస్తున్నందుకు కూడా దయచేసి సంతోషించండి. అలా మీరు 50వ సంకీర్తనను ఉత్తర పత్ర భాగంగా చదువుకుంటా. సహోదరులు, నతానియేలు మనల్ని ఉత్తర పత్ర భాగంలో నడిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. Responsibility is taken from according to Psalm 15. 50వ సంకీర్తన మనం చదువుకుందాం. చివరి వచనాన్ని కలిసి చదువుకుందాం. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సీయోను నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేయించుచున్నాడు. ఆయన మౌనముగా ఉంటాడు. ఆయన
అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజల కొరకు న్యాయం తీర్చుటకై బలియర్పణ చేత నాకు నిబంధన చేసి ఆ భక్తులను నా యొద్దకు సమకూర్చుడని దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నాడు. నా జనులారా, నేను మాట్లాడవలచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు, ఆలకించుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికిదను. నీ బరుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ అహంభావం నిత్యం నా ఎదుట కనపడుచున్నాను. నీ ఇంట్లో నుండి కోడెలను, నీ మందల నుండి పుట్టేదమైనను నేను తీసుకున్నాను. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. పొలంలోని అశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకము దాని పరిపూర్ణతలు నావే. నేను మాట్లాడుకుని నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తింటున్నా, పొటేల రక్తము త్రాగుతున్నా. దేవునికి స్తుత్యాగం చేయము. బహున్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. అపకారముతో నీవు కూర్చున్నాను. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇప్పుడు సెలవిస్తున్నాడు. నా కట్టడలు వివరించుట నీకేం పని? నా నిబంధన నీ నోట వచించేదేమి? దిద్దుబాటు నీకు అసహ్యముగా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించదు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేది. కీడు చేయవలనని నీవు కూర్చున్నావు. నీ నాలుక కప్పము. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద ఖండములు చూపుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అభ్యంతరం మోపుచున్నావు. ఇటు పనులు నేను చేసేలను, నేను మౌనయుని. అందుకు నేను కేవలం నీ బట్టి వాడని అనుకుంటుంది. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను బస్సుగా వచ్చి నిన్ను గర్దించదను. దేవుని మరచువారుగా దీన్ని యోచించుకోండి. లేని ఎడల నేను నిన్ను చీల్చివేయను. తప్పించుకునేవాడు ఎవరు లేకపోతే. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. నేను వారికి దేవుని రక్షణ కనపరచినట్లు వారి మార్గము సంతోషపరచుకున్నాను. దేవుడి వాక్యం మనం నిర్వర్తించుకుంటాం. దయచేసి కూర్చోండి బిడ్డలా. పాపంతో ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థానవచ్చండి, కలవచ్చు. అందరూ దయచేసి లేచిన పడతారు బిడ్డలు, అలాగే ఉండండి. ప్రార్థన చేసుకుందాం. సమయం లేక ముందుకు వెళ్ళిపోతున్నాం. మరొక మాట్లాడకూడదు. సమయం లేక ముందుకు వెళ్తున్నాం. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి అందరూ లేచి నిలబడండి. పాపంతో ప్రార్థన చేసుకుందాం బిడ్డలు. మహాగరుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి నాయన మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా, మరి సమయంలో వ్యక్తిగతంగా మేమందరం చేసినటువంటి పాపములను, దుష్కార్యములను నాయన, మరి మీకు నీచమైన, మీకు అసహ్యమైన ప్రతి కార్యము వాటన్నిటినీ వ్యక్తిగతంగా మేమందరము, మా కుటుంబ సభ్యులు, మా రక్త సంబంధికులు, మా స్నేహితులు, శ్రేయభిలాషులు, తోబుట్టువులు, మా సంఘ బాక్స్ మెమోరియల్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ బిడ్డలు, అలాగే నాయన మరి ఈ సమయంలో మా సత్యనపల్లి పట్టణస్థులు, మా తెలుగు రాష్ట్ర ప్రజలు, మా భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మానవుడు చేసిన పాపములను, దోషములను, అతిక్రమములను మన్నించవలసిందిగా మీ సన్నిధానానికి వస్తూ ఉన్నాను. దయతో నాయన ఈ మా పాపమును క్షమించి మమ్మలను మన్నించి దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముతూ ఈ మనవులను, స్థుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రాలైనటువంటి ఆ జరుడు యేసు నామమున ప్రార్థించి
ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి పిల్లలా. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాలను మనం చదవగలిగిన ఆదికాండము 16వ అధ్యాయము. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి 9 వచనాలు కలిగినటువంటి భాగాన్ని సహోదరులు చెప్పుకోలు ఎలీషా గారు ఈ భాగాన్ని ప్రకటన చేసి చదివి వినిపించాల్సిందిగా కోరుతున్నాను. రెండవ భాగం మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వచనాలు. 21 నుండి 28 వచనాలు కలిగినటువంటి భాగాన్ని శ్రీమతి చిలుక ప్రశాంతి అగస్టు సమయంలో శ్రీమతి కోట సుమతి గారు ఈ భాగాన్ని శ్రీమతి కోట సుమతి వీరరాజు గారు ఈ భాగాన్ని ప్రకటన చేసి చదివించాల్సింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వచనాలు రెండవ భాగం చదువుతుందా. మొదటి భాగం ఆదికాండం 16వ అధ్యాయం మొదటి 9 వచనాలు చదువుతారు. ఇంకోసారి చెప్పండి సార్. ఆదికాండము 16వ అధ్యాయము. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి 9 వచనాలు. 1 నుండి 9 వచనాలు కలిగిన భాగం చదువుతారు. పరిశుద్ధులకే ఏర్పాటు చేయబడిన వారు మరి ఆదికాండం 16వ అధ్యాయం 1 నుండి 9 చదువుతున్నాం. అబ్రాహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కాలేదు. ఆమెకు హాగారు ఐగుప్తీయురాలైన దాసి లేదు. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కాకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పోమని పొమ్ము, ఒకవేళ వల్ల నాకు సంతానం కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పాడు. అబ్రాహాము శారాయి మాటలు విని కాబట్టి అబ్రాహాము కానాను దేశ భార్య అయిన శారాయి దాసినైన హాగారును ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెళ్లి అయిన అబ్రాహాముకు భార్యగా ఉండడం అతడిచ్చాడు. అతడు హాగారుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయన అది తాను గర్భవతి వ్యక్తిని తెలుసుకున్నప్పుడు తను వెళ్ళిన దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాని. అప్పుడు శారాయి, నా అవసరం నీకు తగదు, నేనే ఈ దాసిని ఇచ్చిన తర్వాత తాను గర్భవతి వ్యక్తిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని నాకు నీకు యెహోవా న్యాయం తీర్చుగాని అబ్రాహాము కాదు. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయమని శారాయితో చెప్పాడు. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొక్కని అది పారిపోగా యెహోవాతో అరణ్యంలో నీకు వెళతా అనగా సూరు మార్గంలో వెళతా ఆమెను కనుగొని శారాయి దాసి అయిన హాగారు, ఎక్కడ నుండి వచ్చినవి, ఎక్కడికి వెళ్ళినామని అడిగాడు. అందుకు అది, నా యజమానురాలైన శారాయి అతనికి నీ శారాయిని పాల్గొతున్నాను. అప్పుడు యెహోవా దూత యజమానుల ఎదుటికి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అడిగిలోనే దాంతో చెప్పాడు. మరియు యెహోవా దూత నీ సంతానం
అందరి నివసించిన దాంతో చెప్పగా అది చూస్తున్న దేవుడు తనతో మాట్లాడే హోంవర్క్ పెట్టాడు. ఏదైనా నన్ను చూసిన వాళ్ళని ఇక్కడ చూస్తే కాదా అని అనుకోని అందుచేత ఆ నీటి వేల అది కాదేశులకు మధ్య పెరదుకు నువ్వు మధ్య ఉన్నది. తర్వాత అబ్రాహ్మణుడు కుమారు కను అబ్రాహ్ము ఆలోచన తన కుమారుడికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలించును గాక. ఆమేన్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన కొత్త నిబంధన పాఠ్యభాగం నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యువతి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెని పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకు గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని. అయినను ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలు వేయుటకు యుక్తం కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిందురు కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అగును గాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. దేవుని పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. నాకు ప్రార్థన
చేసుకుందాం. దయచేసి స్థానం వచ్చి కళ్ళు మూసుకొని పిల్లగా పురుషులు ఒకరు స్త్రీలు ఒకరు ప్రార్థన చేయండి. ఆ పూలో ఎక్కిద్దాం. ఎవరు బిడ్డలకు అవకాశం ఉందో సమయంలో సహోదరులు కూచిపూడి అభిలాషుడు వారు పురుషులు సమయంలో సహోదరులు దొడ్డ కోదిరాలు వారు మనల్ని ప్రార్థన సరే ఈ మాట మీకే ఉపయోగిస్తున్నాను. పురుషుల్లో నుండి ఎవరైనా ముందు కూర్చోబడి ప్రార్థన చేయండి. క్లుప్తంగా ప్రార్థన చేయండి. పురుషుల్లో నుండి ఎవరైనా ఒక ముందుకు వచ్చి చిన్న ప్రార్థనలు నడిపించండి. స్త్రీలలో నుండి శ్రీమతి చిలుక ప్రశాంతి అగస్టస్ బాబు గారు వారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. పురుషులకు చివరి లేకపోతే మనం మరీ వచ్చింది సమయం కలిసి పెట్టం. స్త్రీలో నుండి ప్రార్థన చేస్తారు. ఈరోజు ఆరాధన నిమిత్తమై ఇంకా చాలా మంది బిడ్డలు సమయాన్ని పాటించి మందిరాన్ని కూర్చోబెట్టి వారి కొరకు ప్రార్థన చేస్తారు. అలాగే వాక్య పరిచయ నిమిత్తమై కూడా పిల్లలు ప్రార్థన చేస్తారు. అంటే స్థలం మూసుకోండి అందరూ కూడా. నీ చిత్తం చొప్పున మా జీవితాల్లో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని బట్టి ప్రతి వేలు బట్టి నీ స్తోత్రం చేస్తున్నాం. గడిచిన ఆదివారం నుంచి ఇప్పటి వరకు నీ దగ్గర మాట్లాడాలని భద్రపరచడానికి నీ స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ స్తోత్రం చేస్తున్నాం. రావాల్సిన బిడ్డలందరినీ సకాలంలో నీ సన్నిధానం తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువారి కాల సమయంలో మా కొరకు మీరు చేసినటువంటి బలియాగాన్ని బట్టి మీ స్తోత్రం చేస్తున్నాం. ప్రభావ ఎదుగులేని వాళ్ళు ప్రభావ పాపలు నీచులు ప్రభావ అయినప్పటికీ ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రేమించు ప్రభావ మా కొరకు సిలువలో అర్పించినటువంటి నీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నాం ప్రభావ. నీ ప్రేమను పొందినటువంటి మేము ప్రభావ ప్రతి ఒక్కరికి నీ ప్రేమను పంచడానికి సహాయం చేయడానికి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా ఈ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభువా. మా హృదయంలో ఉన్నటువంటి సమస్తం మీకు తెలుస్తున్నాయి. హృదయాలను శుద్ధి చేసే దేవుడు ప్రభువా. మా హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి పాప తలంపును తీసివేయడం ప్రార్థిస్తున్నాను. ఈ సన్నిధిలో ఉండగా నాయన మా మనసులో మా హృదయాల్లో ప్రభువా మీ వాక్యం మీద కేంద్రీకరించి ప్రభువా మేము వాక్యం ఉండడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. వాక్యం చెప్పినటువంటి నీ దాసుని దీవించండి ప్రభువా. తండ్రి ఆయన కుటుంబాన్ని ప్రభువా నీ ఆశీర్వదించగా ప్రార్థిస్తున్నాను తండ్రి. చెప్పబోయేటటువంటి ప్రతి వాక్యం ప్రభువా మా హృదయాన్ని పగలగొట్టి మా హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యాన్ని తొలగించి ప్రభువా పూర్తిగా ప్రభువా నీ విధంగా లోకంలో జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రేమల వశంలో పట్టుకుంటున్నాం ప్రభువా. శాంతిని సమాధానాన్ని ప్రేమను దయచేసేటటువంటి దేవుడు ప్రభువా. మా హృదయాల్లో నెమ్మదిని శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇచ్చినటువంటి అవకాశాన్ని నీ స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వాస్తవంగా సెక్రటరీ అయినటువంటి సహోదరులు ఇజ్రాయెల్ పురుషుల్లో బాధ్యత లేవు పురుషుల్లో ప్రార్థన చేయడానికి. కనుక వాస్తవంగా కార్యదర్శి అయినటువంటి
ప్రార్థించుకుంటాం. అందరూ తల వచ్చినట్లయితే కొద్ది నిమిషాలు దేవుడితో మాట్లాడతాం. ప్రార్థన. భూమిని ఆకాశము సమస్తము కలుగు చేసిన గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన ఉన్నత పరిశుద్ధ నామానికి చెల్లించుకుంటున్నాము దేవా. అల్పులం అయోగ్యులు తండ్రి, అయినా మీ ఉచితమైన కృపలో మమ్మల్ని ఎప్పటివరకు సజీవులుగా, క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, యోగ్యకరంగా తండ్రి కాచి కాపాడి తండ్రి. ఈ సంఘంలోకి మమ్మల్ని తీసుకొని వచ్చి నా విధానం బట్టి దయగల తండ్రి, ప్రేమ రక్షణ దయామయ మేమందరం తండ్రి మీ పునరుద్ధాన దినంలో పాల్గొన చేసిన విధానం బట్టి వందనాలు. ఈ ఆలయంలో తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను పేరుపైన ఆశీర్వదించి భావిస్తున్నాం. జరగబో ఈ ఆరాధనని సక్రమంగా, మర్యాదగా నీ నామానికి ఘనత చెందే విధంగా దీవించి భావిస్తున్నాం. ఆ సంఘాన్ని చూసి ఆశీర్వదించి కాపాడండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు పేరుపైన ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ ఏ అవసరతలతో ఉంటుంది, ఎవరెవరు ఏ ఏ ఇబ్బందులు, ఇరుకులతో ఉంటుంది, శారీరక బలహీనతలో ఉన్నారు, ప్రతి నీ బిడ్డలు తండ్రి మీ సంపూర్ణ తండ్రి మీ ఉచితమైన కృపలో వారికి విడుదల దయచేసి వారి ప్రతి అవసరతలను తీర్చమని భావిస్తున్నాం. తండ్రి, మీరు నిజమైన దేవుడు ఉన్నవారు తండ్రి, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అని తెలిసే విధంగా తండ్రి మేమందరము తండ్రి ఎంతో నమ్మకం ఉంచే విధంగా కాపాడమని ప్రార్థించున్నామయ్య. దయగల తండ్రి, ప్రేమ రక్షణ దయామయ్య తండ్రి, ఇంకా తండ్రి మా సంఘంలో ఉన్న ప్రతి అవసరతలను తీర్చేవాయ తండ్రి. రేపు జరగబో సిబిసి కార్యక్రమంలో తండ్రి మీరే తోడుగా ఉండగా సక్రమంగా మర్యాదగా జరిగించండి. ఈ ఎడ్లకి తండ్రి ప్రతి బిడ్డలు తండ్రి మీరు కాపాడండి తండ్రి. వారికి ఎడ్ల తొలగకుండా కాపుదలు ప్రార్థించున్నాం. దయగల తండ్రి, ప్రేమ రక్షణ దయామయ తండ్రి, ఈ ఆరాధన తండ్రి ఈ ఆరాధన అంతటి దేవా తండ్రి మీ వాక్యం చెప్పలేని దేవదాసునికి తండ్రి మీరు లోతుకి పొరగా ఉండి తండ్రి అనేక మర్మాలతో కూడిన వాక్యాన్ని మాకు అందించుతుండగా తండ్రి వినటానికి మంచి చెవులను గ్రహించడానికి మంచి హృదయాన్ని మీరు మాకు దయచేసి మేము వాక్యానుసారంగా తండ్రి జీవించడానికి తండ్రి మాలో ఏమైనా తండ్రి పొరపాట్లు తండ్రి ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేసి నీ అందరూ భయము భక్తి గల జీవితాలు మేము తండ్రి జీవించడం మాకు అందించుకొని వచ్చినాం. దగ్గర తండ్రి, ప్రేమ రక్షణ దయామయ తండ్రి, మా సత్తరపల్లి పట్టణాన్ని చూసి ఆశీర్వదించున్నాయా తండ్రి. పట్టణంలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు పేరు పేరున దీవించాయా తండ్రి. మా సంఘం చుట్టూ ఉన్న హాస్పిటల్స్లో తండ్రి చిన్న బిడ్డలు ఎంతమంది తండ్రి శారీరక బలహీనతలతో తండ్రి ఇబ్బందులు వచ్చినారు. వారిని మీరు తండ్రి యేసునామములో సంపూర్ణ స్వస్థతను వారిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ నామంలో తండ్రి అనేక మహిమలు తండ్రి జరిగాయని మేమందరము నమ్మి విశ్వసిస్తున్నాము తండ్రి. ఇంకా తండ్రి ఈ వాక్యాన్ని నలుదిశలా తండ్రి విస్తరింప చేయడానికి కావలసిన తండ్రి తెలివి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని మా సంఘానికి దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. సంఘంలో తండ్రి జరుగుతున్న కార్యక్రమాలను ప్రార్థిస్తున్నాం. సంఘంలో బిడ్డలు తండ్రి మీరు ఐక్యమత్యతతో ఏక నడపడానికి తండ్రి మీ ఆశీర్వచనం అందించాయా తండ్రి. దయగల తండ్రి, ప్రేమ రక్షణ దయామయ నీ వాక్యం ఎక్కడైతే తెలియగా తండ్రి నీ నామాన్ని తండ్రి ఎక్కడైతే తెలిసి వ్యర్థంగా తండ్రి వాటిని ఉపయోగిస్తున్నాను అక్కడ తండ్రి మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఈ భూమి మీదకి మా కొరకు తండ్రి తండ్రి ఈ భూమి మీదకి మీరు మా కొరకు మా పాపములని వచ్చారు అని మేము నమ్మి విశ్వసిస్తూ మా కొరకు శిలువపై మరణించి తండ్రి తిరిగి లేచి మూడవ దినమున లేచి తండ్రి మీరు అమరపడయ్యారు అని మేమందరం నమ్ము విధంగా తండ్రి మీ గురించి మేము తండ్రి సాక్షులుగా చెప్పడానికి మాకు శక్తిని బలాలుగా ఇచ్చిందని భావిస్తున్నాం. దగ్గర తండ్రి, ప్రేమ రక్షణ దయామయ తండ్రి మరొకసారి మీ దేవదాసులు చూసి ఆశీర్వదించి ఎక్కడికి వచ్చిన వాటిని దీవించి
వాడమని ప్రార్థించున్నామయ్యా తండ్రి. మా రాష్ట్రాన్ని దేశాన్ని చూసి ఆశీర్వదించున్నాయా తండ్రి. ఎన్నికలు జరుగుతున్నాయని మాకు మంచి నాయకుడిని మేము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సేవని తండ్రి ఆటంకపరచని నాయకుడిని మేము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆటంకాలలో ఏమైనా ఉంటే నజరేయుడైన యేసు నామములో తొలగిపో విధంగా మీరు ఆజ్ఞాపించమని ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. మీరు మాట మాత్రం సెలవిచ్చిన తండ్రి మాకు మంచి నాయకులు తండ్రి మా రాష్ట్రానికి దేశానికి మీరు తండ్రి ఏర్పాటు చేస్తారని మేము నమ్మకంతో విశ్వాసంతో తండ్రి మేమందరము తండ్రి ప్రార్థించడానికి మాకు కావాల్సిన తెలివి జ్ఞానాన్ని దయచేయాలి తండ్రి. నాయకుడిని తండ్రి ఎంచుకోవడం తండ్రి క్రైస్తవులుగా మా బాధ్యత తండ్రి. మేమందరము ప్రార్థనలతో తండ్రి మంచి నాయకులు రావాలని మేము తండ్రి ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి నీ చిత్తం ఏమైందో తండ్రి నెరవేర్చమని ప్రార్థించున్నామయ్యా. ఇంకా తండ్రి అనేక సంఘాల్లో ఉన్న పరిచర్యల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మా సంఘంలో ఉన్న తండ్రి వృద్ధుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. దేవా వృద్ధులకి ఈ ఎండాకాలం తండ్రి వృద్ధులు తండ్రి వారు మంచిగా తండ్రి ప్రశాంతమైన జీవితాన్ని వారు జీవించడానికి వారిపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా సంఘాలు తండ్రి ఈ ఆలయానికి ఆలస్యమై రాలేక వెనుకబడిన బిడ్డలను తండ్రి త్వరగా ఈ ఆలయానికి రప్పించమని ప్రార్థిస్తున్నాం. రాలేక తండ్రి ఉన్న బిడ్డలకు మరి తరంలో ఈ ఆలయంలో పార్టిసిపేట్ చేయడానికి వారికి ఈ కృపను అందించమని ప్రార్థించుకుంటున్నాం. దేవా దగ్గర తండ్రి మా రాష్ట్రాల దేశాలను చూసి రాష్ట్రాలను పరిపాలించే వారికి మంచి జ్ఞానాన్ని తెలివి దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి ఈ రాకడలో మేమందరం మా సంఘం ఎంతపడే సంఘంగా ఉండడానికి ఈ కృపను మాపై కుమ్మరించమని ఈ మరొకసారి ఈ ఆరాధనలో పాల్గొని వారిని ప్రతిని బిడ్డలు అందించమని మనలోని నిజదేవుడైన యేసుక్రీస్తు నామం పేరిట మరి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఒక ప్రాముఖ్యమైన ప్రకటన గమనించండి. ఎండలు తీవ్రత వలన మన చెరువుడి కట్టి పెద్దలు సమయాన్ని కుదించడం జరిగింది. ఉదయకాలం 9:30 నుండి 11:30 గంటల నుండి 2 గంటల సమయంలో కావాలని గమనించండి. సమయాన్ని మొదటి హాఫ్ అన్ అవర్ మొదటి అరగంట సేపు మరి మాట ఒక పాట తరగతుల పాట అలాగే వీళ్ళ మరి దేవుడు వాక్యం లేదా పట్టణంలో ప్రార్థనలు అన్నీ కూడా ఈ మొదటి అరగంటలో అయిపోవాలి. గమనించండి అందరూ కూడా ప్రార్థన చేసే బిడ్డలకు ఈ మాట గమనించండి. రెండవది